మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. గురుగారు, ఒకప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు, పెద్దవారి ఇంట్లో ఉండేవారు, పిల్లల్ని చక్క దగ్గర కూర్చోబెట్టుకొని మంచి మంచి పద్యాలు, శ్లోకాలు, ఇప్పుడు మనకి సుమతి వేమన శతకాలకు సంబంధించిన శ్లోకాలు పాడి వాటికి అర్థము, దాని తర్వాత ఆ అర్థం కూడా ఏదో చదివాము ఆ శ్లోకము దీని అర్థమే అన్నట్లుగా కాకుండా నువ్వు ఈ రకంగా ఉంటే నీకు జీవితంలో అంతా కూడా బాగుంటుంది అనే ఒక చిన్న అవగాహన ఆ చిన్ని బుర్రలోకి ప్రవేశపెట్టేవారు ఈ పద్యాల ద్వారా, శ్లోకాల ద్వారా. మరి ఇప్పుడు అలాంటి ఉమ్మడి కుటుంబాలు కరువైపోయాయి, ఇలాంటి పద్యాలు శ్లోకాలు చెప్పేవారు తగ్గిపోయారు. ఒక్కసారి మీ ద్వారా ఆ పద్యాలు కానీ ఆ శ్లోకాలు కానీ విని వాటిలో ఉన్న నీతిని మన వాళ్ళందరికీ తెలియజేద్దామని చిన్న ఆశ. చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు బంగారు. ఎందుకంటే నా చిన్నప్పుడే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నాకు 74 ఏళ్ళు. మా ఇంటి పక్కన ఒక ముల్లంగి చెంచురామయ్య అని ఒక వయస్సుడు ఉండేవాడు. పల్లెటూరులో నెరవేలు, మా గ్రామం తిరుపతి దగ్గర, తలకోన దగ్గర, తిరుపతి జిల్లా. వారు ప్రతిరోజు రాత్రికి మాకు పడుకునే ముందు ఒక గంట కూర్చోబెట్టుకొని తమాషగా నీతి కథలు చెప్పేవాడు. సూపర్. ఆ నీతి కథలు ఆనాడు ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చెప్పిన 60 ఏళ్ళది ఇప్పటికీ నాకుంది. ఆయన మోసగాడి కాలు గుంతలో పడుగా కానీ ఒక కథను చెప్పాడు. ఎంత సూక్ష్మంగా ఉందంటే ఆ కథ. ఆ కథలో ఇప్పటికీ నాకు, చూసావా, ఒకరి మోసం చేసేదాని వల్ల వాడే నాశనం అవుతాడు అనేటువంటి ఒక నీతి కథ నాకు అర్థమైంది. అలాగే నేను ఆల్ ఇండియా రేడియో చెన్నైలో అద్భుతమైన నాటిక ఒకటి రాశాను. 4 రేడియో కేంద్రాల్లో వచ్చింది. మాటల గారలేని. ఆ మాటల గారలేనేటువంటి ఒక నాటికలో ఒక అద్భుతమైన నీతి చెప్పారు. అదేంటంటే, ఒకడు డంబాచారాలు చెప్పుకొని నేను ఆ ఉద్యోగం ఇప్పిస్తా, ఈ ఉద్యోగం ఇస్తా, ఆ రాజకీయం నాకు కూడా తెలుసు అని చెప్పి డబ్బులు తిని మోసం చేశాడు. ఒక పాత్రను ఒకటి తీసుకొని ఏమీ లేనటువంటి సాధారణమైనటువంటి కూలినాలు చేసుకుని ఒక రిక్షా తోలుకునేటువంటి వాడిలో ఒక నీతి ఉన్నదనేటువంటి తెలిపేటువంటి ఒక కథ. దాన్ని మాటల గారడి అని చెప్పి రేడియోలో చాలా బాగా 30 ఏళ్ల క్రితం మద్రాసు రేడియోలో వచ్చింది. నేను రాసినటువంటి నాటిక. అందులో సూక్ష్మంగా మనం ఆలోచిస్తే, ఒక ఇంట్లో మధ్యతరగతి కుటుంబంలో మాధవరావు అని ఉంటాడు. ఆయన భార్య పేరు అనసూయ. వాళ్ళిద్దరికీ ఒక కుమారుడు ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఒక రిక్షా దొక్కుండేటువంటి రామయ్య అని ఒకడు వస్తుంటాడు. అదే భార్యకు వాడిపైన ప్రేమతో రోజు వాడికి కావాల్సినటువంటి కష్టాల్లో ఇంటి పనులు చేస్తే ఏదో 4 డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాడు. కానీ ఈ మాధవరావుకి వాడంటే పడదు. వీడికి ఒక స్నేహితుడు ఉన్నాడు. వాడి పేరు మాటలగాలి సుబ్బారావు. ఆ సుబ్బారావు ఏం చేస్తాడు, వీడింటికి వచ్చేసి వాడికి ఉద్యోగం ఇప్పిస్తా, వీడికి ఉద్యోగం ఇప్పిస్తా, ఆ డబ్బులు ఈ డబ్బులు కావాలని చెప్పి జబర్దస్తి చేస్తుంటాడు. ఈ విషయాన్ని మాధవరావు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటికి చాకలి ఇతను వస్త్రాలు చేసుకొని ఇస్త్రీ చేసుకునేవాడు వస్తే వాళ్ళ కొడుకు ఒకడు BA చదివిస్తాడు. ఉద్యోగం లేదని బాధపడే సమయంలో వాడికి ఈ యొక్క మాధవరావు చెప్తాడు, ఇట్లా సుబ్బారావు ఉన్నాడు, వాడికి ఉద్యోగం ఇప్పిస్తా అంటే, అదెంత పనిరా, నాకు అడవుల్లో మినిస్టర్ నాకు తెలుసు, నీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డు పోర్ట్ ఇప్పిస్తాను, ఒక 10,000 రూపాయలు డబ్బులు కావాలంటాడు. వీడు నమ్ముతాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడికి పైసా డబ్బులు తీసుకున్నాడు కానీ ఎవరికి చెప్పింది లేదు, వాడికి లేదు, ఊరికే మాటలు కాదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క భార్య తరఫు ఉన్నటువంటి ఆ సేవకుడు రిక్షా దొక్కేవాడు ఒకరోజు ఏమంటే, ఈ యొక్క వీళ్ళ కుమారుడు స్కూల్కి వెళ్ళి వస్తుంటాడు. ఒక పెద్ద రాస్తాలో ఒక జంక్షన్లో అనుకోకుండా వాళ్ళ కొడుక్కి ఒక మోటార్ బైక్ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతాడు స్కూల్ నుంచి వస్తుంటే. ఆ సమయంలో ఎవరిని వీడేమో మాధవరావు, వాడు పనికిరాడు, ఇంట్లోకి రావద్దు అంటూ వాడు మాలవాడిని తిడుతుంటాడు. కానీ ఆ సమయంలో ఆ రిక్షా దుక్కుంటే ఆ చెట్టు దగ్గర వీడు ఉంటాడు, ఈ రామయ్య అనేవాడు. వాడు ఏం చేస్తాడు, అయ్యో మన అనసూయమ్మ గారి కుమారుడు కదా అని చెప్పి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. వాడికి తెలివి పోయిన వాడిని చివరికి రక్తం కావాలంటే కూడా వీడి రక్తం అందుతుంది, ఇస్తాడు. కానీ అక్కడ ఆ పిల్లవాడు బతుకుతాడు. వీడు ఎప్పుడైతే ఇక్కడ ఈ విధంగా ఈ అమ్మాయి ఆమె వల్ల క్షేమంగా ఈ అబ్బాయి బతికాడు, తన నీతిగా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడతాడు. మరో పక్షంలో ఈ మాటలగాడి సుబ్బారావు ఉద్యోగం ఇప్పించకుండా గడుపుతుంటే ఒకరోజు వీళ్ళ బంధువు ఒకడు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా వాళ్ళ ఇంటికి వస్తాడు, మాధవరావు ఇంటికి. అప్పుడు తన బాధను చాకలతని చెప్పుకుంటాడు. నాయన నా ఉద్యోగం ఇప్పిస్తాను, నా కొడుకు 10,000 రూపాయలు తీసుకోండి సుబ్బారావు అంటే, అప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే ఈ సుబ్బారావును ప్రశ్నిస్తాడు,
ఏంటమ్మా ఉద్యోగం చెప్పేస్తాను అడవుల మంత్రికి అంటాడు. సరే అడవుల మంత్రి నెంబర్ చెప్పు అంటాడు ఎస్ఐ. చెప్పమన్నప్పుడు వాడు తత్తర పడతాడు. 97 అంటే అప్పుడు పట్టుబడతాడు. నువ్వు ఇలా మోసం చేస్తావు అని చెప్పి అరెస్ట్ చేస్తాడు. అప్పుడు చివరికి ఈ మాధవరావు రియలైజ్ అవుతాడు, చూసావా వాడిని పనికిరాని వాడని చెప్పేసి నేను ఈ సేవకుడిని ఇంట్లో నుంచి గంటేస్తే ఈరోజు నా కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయితే చివరికి తన రక్తం ఇచ్చి సరిపోయింది, తను దగ్గరుండి కాపాడి నా ఇంటికి తీసుకొచ్చాడు. వీడు మాటలు గారిని సుబ్బారావు అని చెప్పేసి అందరికీ జబర్దస్త్ చేసి ఆ నాయకుడు తెలుసు, ఈ రాజకుడు తెలిసి మోసం చేసి ఇలా చేస్తున్నాడు. చూసావా నీతి తప్పినటువంటి వాడు వీడా, నీతి ఉన్నవాడు వీడా అని చెప్పేసి అటువంటి విధంగా మాధవరావు రిలీజ్ అవుతాడు. ఇది మాటలు గారి ఇటువంటి నీతి కథలన్నీ కూడా మనం చిన్న వయసులో తెలుసుకున్నాం. ఆ విధంగా నేటి పాఠశాలలో కూడా నేను తెలుగు అధ్యాపకుడిగా ఎన్నో వందల పద్యాలు చెప్పిన వాడిని కాబట్టి వేమన చెప్పినటువంటి 5000 పద్యాలు ఉన్నాయి. ఒకప్పుడు తన జీవితంలో వేశ్యా జీవితంలో గడిపినప్పటికీ కూడా విరక్తి అయిపోయినటువంటి వాడు కటార వాండ్ల పద్యాన్ని ఇప్పటికి కూడా అతని యొక్క సమాధి ఉన్నది అనంతపురం జిల్లా దగ్గర. ఆ విధంగా కదిరి దగ్గరలో వస్తుంది ఈ ప్రొద్దుటూరు దాటిన తర్వాత. ఆ విధంగా వేమన యొక్క దీంట్లో బెంగళూరులో కూడా ఎక్కువ అతని యొక్క వేమారెడ్డి అనవేమన వంటి వేమసుంటున్నాడు. అతడు అనేకమైన పద్యాలు రాశాడు. అందులో ఒక్కొక్క పద్యము కూడా దృష్టాంతంగా చెప్పాడు. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతక నేర్చు కమ్మరేడు మనసు విరిగనేని మరియతుగరాదయా విశ్వదాభిరామ వినురవేమ. ఇనుము విరిగిపోతే ఇరుమారు ముమ్మారు 2 సార్లు కాకపోతే 3 సార్లు కాచి నిప్పులో కాచి కమ్మరీడు కంసాలు చేస్తాడు. కానీ మనసు విరిగిపోతే మరి అతకరాదు. అందుకే ఎవరికి నోరు జారిన తీయవచ్చు కానీ కాలు జారిన తీయవచ్చు కానీ నోరు జారిన తీయలేదు. అలా ఒక పద్యం తీసుకోవచ్చు. అలాగే అనేకమైన పద్యాలు. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కర్పూరం చూడటానికి తెలుపు రంగులోనే ఉంటాయి. ఉప్పు రుచి వేరు, కర్పూరపు వాసన వేరు. అలాగే పురుషులందు పుణ్య పురుషులు వేరు, పాప పురుషులు. అలాగే మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పెరిగి వాణి మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ. ఇలా ఎన్నో నీతి పద్యాలు మనకు వేమన చెప్పాడు. ఈ శతక వాంగ్మయంలో సుమతి శతకం కూడా ఒకటి ఉన్నది. ఆ సుమతి శతకంలో మనము తెలుసుకోవాల్సిన విషయాలు బద్దెన కవి రాశాడు. అంటే ఇవన్నీ కూడా ఒక దృష్టాంతపూర్వకంగా లోక అనుభవంగా మనకు చెప్పబడినటువంటి నీతి పద్యాలు మన నేటి యువతరంలో. నాడు మీరు అడిగారు అద్భుతమైన విషయం, నాడు సమిష్టి కుటుంబాలు ఉండేటివి. మనకు అమ్మమ్మలు తాతయ్యలు భారతంలో ఉండే కథ, భాగవతంలో ఉండేటువంటి విశేషాలు, గజేంద్ర మోక్ష ఘట్టం మనకి ఎంతో విధంగా, నృసింహ అవతార ఘట్టం అన్ని చెప్పేవాళ్ళు. భారతంలో ఎన్నో మనకు కృష్ణుడి కథలు చెప్పేవాళ్ళు. ఈనాడు అలా లేకపోయి మనకు వెస్టి కుటుంబాలు అయిపోయి ఎక్కడో ఇతర దేశాల్లో జీవిస్తూ మన యొక్క హైందవ సంస్కృతి తెలియకపోతుంది. కాబట్టి ప్రతి పాఠశాలలోనూ అద్భుతమైనటువంటి విధంగా ఈ మారల్ ఇన్స్ట్రక్షన్లో ఇలాంటి నీతి బోధన చేయడం చాలా ఉత్తమం. అందుకనే ప్రస్తుతం మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి గారు కూడా భగవద్గీతను 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒక్కొక్క అధ్యాయంలో నేర్పాలనేటువంటి ఒక సమాలోచన చేస్తున్నట్టుగా నేను విన్నానంటే మన భారతీయ తత్వశాస్త్రం, యోగ శాస్త్రం మనకు ఒక భగవద్గీత ఒక్కటి చాలు. మనకు రామాయణములో ఆదిత్య హృదయం, భారతంలో విష్ణు సహస్రనామం, భగవద్గీత ఎంతో ప్రాధాన్యమైంది. భాగవత లీలల్లో రుక్మిణి పరిణయం, గజేంద్ర మోక్షం, నృసింహ అవతార ఘట్టం, వామన అవతారం, ఇవన్నీ కూడా మనల్ని ఒక నైతిక మార్గములో, ధర్మ మార్గంలో తీసుకెళ్ళడానికి
మార్గం నిర్దేశం కాబట్టి ఈరోజు మనం ఈ ధర్మ మార్గం అనేటువంటి ఈ యొక్క మాధ్యమం ద్వారా నేటి బాలురే రేపటి పౌరులుగా మనం చెప్పుకోవడానికి ధర్మ నీతి అయినటువంటి ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర ఇవన్నీ తెలుసుకోండి. ఈ చిన్న వయసులోనే మొక్కై వంగంది మానై వంగది కాబట్టి చిన్న వయసులోనే ఆ బీజం పడ్డప్పుడే మనకు పెద్ద అయిన తర్వాత అది ఒక మహావృక్షంగా మనము చేసే ప్రతి పనిలోనూ ఆ ధర్మ నీతి కాపాడుతుంది. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిత్వానిగా మారడానికి మన హైందవ సంస్కృతికి మన నీతి కథలు, భారత రామాయణ గాథలు, భాగవత ఇతిహాస గాథలన్నీ కూడా మనకు ఉన్నాయంటే ఇది పెద్దలు మనకు అందించిన ఒక జ్ఞాన భిక్షగా చెప్పుకోవచ్చు. స్వస్తి. ధన్యవాదాలు.